సో డియర్ ఫ్రెండ్స్, అందరికీ మన ఛానల్కు స్వాగతం. సో మనందరికీ తెలిసిందే డిప్యూటీ డిఓ మామూలుగా నోటిఫికేషన్ వచ్చేసింది. మనకు 120 days టైం ఉంది. సో ఎట్లా ప్రిపేర్ అవుతే మనకు మంచి ఎగ్జామ్ బాగా రాయొచ్చు, ఎట్లా క్రాక్ చేయొచ్చు అనేది మనకు చేయడానికి ఈ యొక్క 120 days ప్రిపరేషన్ ప్లాన్ రూపొందించడం అనేది జరిగింది మీకోసం. సో ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాలని వేడుకుంటూ మనం వీడియోలోకి వెళ్తున్నాం. సరేదనేది ఏంటంటే డిప్యూటీఓ అంటే ఒక రకంగా చెప్పాలి అంటే డిప్యూటీఓ ఇది ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో డైట్ లెక్చరర్స్ కూడా, డైట్ కానీ బీడీ కాలేజ్ లెక్చరర్స్ కానీ, తర్వాత మనకు ఈ యొక్క ఎస్సీఆర్టీ లెక్చరర్స్ కూడా ఇది హెల్ప్ అవుతుందన్న విషయం మనందరికీ తెలిసిందే. సో దాని గురించి మరొకసారి మాట్లాడదాం. ఏదైనా ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే డిప్యూటీఓకు ఈ 120 days ఏదైతే బెస్ట్ ప్రిపరేషన్ ప్లాన్ ఉందో ఇందులో కూడా మనం అందరికీ తెలిసిందే. మొత్తం మనకి ఏంటంటే 2 పేపర్స్ ఉన్నాయి డిప్యూటీఓస్లో. ఒకటి పేపర్ 1 జనరల్ స్టడీస్, అదేవిధంగా 150 questions, 150 marks, 15 topics. సో టైం అందరికీ తెలిసిందే, ఇది 2.5 hours, 2.5 గంటల సమయం ఉంది, 2.5 hours. అదేవిధంగా పేపర్ 2 కూడా ఇందులో పార్ట్ ఏ పార్ట్ బి ఇచ్చాడు. పార్ట్ ఏనేమో ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్, అందులో 75 questions ఉన్నాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 marks. అదేవిధంగా 150 marks ఇందులో ఉన్నాయి 7 chapters. అదే రకంగా తీసుకున్నట్టయితే పార్ట్ బి ఎడ్యుకేషనల్ లీడర్షిప్, అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్ అనేది మనకు ఇది కూడా ఇందులోకి వెళ్ళి 75 questions వస్తున్నాయి. ఈచ్ క్వశ్చన్స్ క్యారీస్ 2 marks, 150 marks. ఇందులో కూడా 7 chapters ఇచ్చారు. ఇవి కూడా క్వశ్చన్స్ మన అందరికి తెలిసింది ఏంటంటే దీనికి టైం పేపర్ 2 కూడా 2.5 hours. సో జాగ్రత్తగా మనకు, ఎందుకంటే టైం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏదైనా ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ మనం చూస్తున్నాం ఎట్లా ప్రిపేర్ అయితే ఎలా ప్లాన్ చేసుకుంటే సహాయపడుతుంది. సో ఉజ్జాయింపుగా మనందరికి తెలిసిందే 4 నెలల సమయం ఉంది, 4 months టైం ఉంది. మరి 4 months టైంను ఎట్లా డివైడ్ చేసుకున్నామంటే ఇది ఒక ఫ్లెక్సిబుల్ ప్లాన్. మీ ప్లాన్ మీకు ఉంటుంది, ఇది కొంచెం మీకు ఎక్కడన్నా సహకరిస్తుందనే ఉద్దేశం కొద్దే దయచేసి మీకు చేయరాదని కాదు, ఒక ఐడియా కోసం ఇది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇందులో ఇప్పుడు ఏం చేస్తామంటే పేపర్ 1 ఇందులో 15 topics ఇచ్చాడు. పేపర్ 1 కనుక మనం తీసుకుంటే జనరల్ స్టడీస్ ఇది మెయిన్గా పేపర్ 2కి సంబంధించి మనం చేసాం. బట్ టోటల్ ఓవరాల్గా అంటే ఈ పేపర్ 1 15 topics ఉన్నాయి. దీనికి ఏం చేస్తామంటే 30 days ఇచ్చాం, 30 రోజులు ఇచ్చాం మనం. ఎందుకంటే 150 marks, ఎవ్రీ మార్క్ ఈజ్ వెరీ వాల్యుబుల్. ఓకే, ఏమైనా చేంజ్ చేసుకోవచ్చు కూడా, మార్క్స్ బట్టి కూడా చేంజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా పేపర్ 2 తీసుకుంటే పార్ట్ ఏ ఏదైతే 7 chapters ఉన్నాయో అందులో ఫిలాసఫీ, సోషాలజీ, సైకాలజీ అవన్నీ పెడగాజీ కవర్ అయినాయి కదా, దానికి ఏం చేస్తున్నామంటే పార్ట్ ఏకు 150 marks ఉంటాయి, 30 days ఇస్తున్నాం, 30 రోజులు ఇచ్చాం పార్ట్ ఏ. అదేవిధంగా పార్ట్ బి ఏదైతే ఇంతకుముందు మనం అనుకున్నామో ఎడ్యుకేషన్ లీడర్షిప్ అడ్మినిస్ట్రేషన్ అది కూడా 150 marks ఉన్నాయి. అందుకోసం దానికి కూడా 30 days ఇచ్చాం. అంటే టోటల్గా ఫస్ట్ ఏం చేస్తున్నామంటే ప్రిపరేషన్ ప్లస్ ప్రాక్టీస్ బిట్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రిపేర్ కావాలి, బిట్స్ ప్రాక్టీస్ చేసుకోవాలి. సైమల్టైనియస్గా మళ్ళీ ఇంటర్నల్ రివిజన్ కూడా ఉంటుంది, అది ఎట్లనో మళ్ళీ చూద్దాం. అదే రకంగా రివిజన్ కోసం అంటే ఫైనల్గా 10 days పేపర్ 1కి ఏం చేస్తున్నాం 30 days ప్రిపరేషన్, 10 days రివిజన్ ప్లస్ బిట్స్ ప్రాక్టీస్ మళ్ళీ కూడా. అదే రకంగా తీసుకున్నట్టయితే పేపర్ 2కు కూడా మనం ఏం చేస్తున్నాం పార్ట్ ఏకు కూడా 10 days రివిజన్ బిట్స్ ప్రాక్టీస్ ఇస్తున్నాం. అదేవిధంగా పార్ట్ బి కూడా 7 chapters ఉన్నాయి, 30 days ఏమో ప్రిపరేషన్ అండ్ ప్రాక్టీసు, ఇక్కడ 10 days కూడా రివిజన్ అండ్ ప్రాక్టీస్. సో ఈ రకంగా ఓవరాల్గా ఏం చేస్తామంటే 30 days రివిజన్కి ఇచ్చాం. సో ఈ విధంగా మనకు అవకాశాన్ని బట్టి మనం ఏంటంటే మీరు ఫ్లెక్సిబుల్గా కొంచెం 1 day 1 or 2 days అన్నట్టుగానే మార్చుకోవచ్చు. మరొకసారి కూడా చూద్దాం. పేపర్ 1కి ఎన్ని ఇచ్చాము, అందులో 15 topics ఉన్నాయి, జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ అని ఇచ్చాడు. సో దయచేసి అది 30 days ఇచ్చాం. సో రివిజన్కు 10 days ఇచ్చాం. అదేవిధంగా పేపర్ 2 ఏదైతే ఉందో పార్ట్ ఏ ఇందులో 7 chapters ఇచ్చారు. ఇందులో ఫిలాసఫీ, సోషాలజీ, సైకాలజీ, పెడగాజీ ఈ విధంగా మామూలుగా విద్యా దృక్పథాలు అవన్నీ కవర్ అయినాయి, కమిషన్స్ అన్నీ కవర్ అయినాయి, 7 chapters. అందులో మనకి ఏం చేస్తామంటే దానికి 30 days ఇచ్చాం, 10 days రివిజన్ ఇచ్చాం. అదేవిధంగా పార్ట్ బి అంటే ఇవి 2 పేపర్ 2లోనే వస్తున్నాయి. పార్ట్ బి 7 chapters ఉన్నాయి. ఈ పార్ట్ బి ఏంటంటే ఎడ్యుకేషనల్ లీడర్షిప్, అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్. సో అది కూడా 75 అంటే 150 marks ఉన్నాయి. ఇది కూడా 30 days ఇచ్చాము ప్రిపరేషన్కు. ప్రిపరేషన్ ప్లస్ ప్రాక్టీస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓన్లీ ఒకటే ప్రిపరేషన్ ఒకటే కాదు, ప్రిపరేషన్ ఉంటుంది, ప్రాక్టీస్ ఉంటుంది. అదేవిధంగా బిట్స్ ప్రాక్టీస్, రివిజన్ ఉంటుంది, మళ్ళీ ఇక్కడ కూడా బిట్స్ ప్రాక్టీస్. ప్రాణం బిట్స్ ప్రాక్టీస్ అనేది చాలా ప్రాణం. మరి ఏ బిట్స్ ప్రాక్టీస్ చేయాలంటే స్టాండర్డ్ బిట్సే ప్రాక్టీస్ చేయాలి. జనరల్గా ఏ స్థాయిలో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం క్వశ్చన్స్ అంటే నెట్ సెట్ లెవెల్లో క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం.
నెట్ కానీ సెట్ కానీ మీకు తెలిసిందే. మామూలుగా ఏంటంటే ఎడ్యుకేషన్ పేపర్ అనేది ఉంటుంది అందులో. నెట్ సెట్లో ఎడ్యుకేషన్ పేపర్ ఉంటుంది, అందులో ఫిలాసఫీ, సోషాలజీ అన్ని రకాల బిట్స్ మనకు అందులో కవరేజ్ చేస్తాడు. స్టాండర్డ్గా ఉంటుంది, ఆ స్టాండర్డ్ బిట్స్ మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. అంటే బిట్స్ ప్రాక్టీస్ అనే దానికి ఎగ్జాంపుల్. అంటే ఇక్కడ ఏం చేస్తామంటే తప్పనిసరి ఇక్కడ ప్రిపరేషన్ అయ్యేటప్పుడు ఏం చేస్తామంటే ఒక టాపిక్ ప్రిపేర్ అవుతాం. ఉదాహరణగా సైకాలజీలో ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడు, గ్రోతే ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ పెరుగుదల, వికాసం లెక్కలు ఇచ్చాడు. చాప్టర్ మొత్తం కవర్ చేస్తాం మనం. అంటే మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ ఏంటంటే 15 టాపిక్స్ కూడా ఉంది. పేపర్ 2 తీసుకుంటే 7 చాప్టర్స్ ఉన్నాయి, 30 days ఉన్నాయి. మరి ఎన్ని వస్తాయి? 7 చాప్టర్కి ఎన్ని రోజులు వస్తున్నాయంటే ఆల్మోస్ట్ 7, 4, 28 4 days వస్తున్నాయి ఇక్కడ. మరి ఇంకొకటి 2 రోజులు మిగులుతాయి కదా. అంటే ఇక్కడ మార్క్స్ స్కోరింగ్ మనకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ 1 మనకు తెలుసు, మన సబ్జెక్ట్ అది. మనకు దానిలోకెళ్ళి బిట్ పోనీయద్దు. మనం వీలైతే 75కి 75 అంటే 150కి 150 కొట్టాలి మనం. ఆ రకంగా ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే వచ్చే దానిలో పోనీయద్దు మనకు. ఒక్కొక్కసారి రాని దానిలో రావు, కానీ వచ్చే దానిలో మాత్రం ఖచ్చితంగా కొట్టాల్సిందే. సో ఈ విధంగా 7 చాప్టర్స్ ఉన్నాయి, ఇక్కడ 30 days ఇచ్చాం. సో ఈ విధంగా మనకి ఏంటంటే దాదాపు చాప్టర్స్ 7, 4 వస్తాయి. అంటే ఇక్కడ ఫిలాసఫీ ఉంది, 4 days వస్తుంది. సోషియాలజీ 4 days వస్తుంది. ఎడ్యుకేషన్ కమిటీస్ ఈ విధంగా సిలబస్లో మనకు చేతిలో దయచేసి సిలబస్ కాపీ అనేది ఖచ్చితంగా మనం దగ్గర పెట్టుకోవాల్సిందే. దాని బేసిస్లో ప్రిపేర్ కావాల్సిందే. ఎడ్యుకేషన్, ఇండియన్ కాన్స్టిట్యూషన్, సో ఎడ్యుకేషన్ అండ్ అది యాన్షియంట్ ఇండియన్ అనేది ఇట్లా ఎపిస్టమలాజికల్, ఈ విధంగా ఫిలాసఫీకి సంబంధించిన ఆల్మోస్ట్ 3 టాపిక్స్ ఇక్కడ ఇచ్చేస్తున్నాడు. ఏదైనా ప్రతిదానికి మనం ఏం చేస్తున్నామంటే 4 days అట్లా ఇస్తున్నాం. చూసుకోండి, మీరు షెఫిల్ కావచ్చు కొంచెం అంటే ఇటు. సరే ఏదైనా ఈ విధంగా 7 చాప్టర్లు 28 రోజులు అంటే 30 days ప్రిపేర్ కావాలి. తర్వాత బిట్స్ కూడా ప్రాక్టీస్ చేసుకోవాలి. ఒక పేపర్ 2 పేపర్లా మనకు చూసినట్టయితే యూజీసీ నెట్లకు వెళ్తే దాదాపు ఒక 20 పేపర్లు 40 దొరుకుతున్నాయి పాత బిట్స్. అదేవిధంగా తీసుకుంటే ఫిజిక్స్ వాళ్ళే లేదా కొత్త పేపర్స్ కూడా కావాలంటే కూడా మోడర్నే తీసుకోండి. కొత్త న్యూ పేపర్స్ కూడా మనకి ఏమొస్తుందంటే పబ్లిషింగ్గా ఉన్నాయని మీకు వేరే సెర్చ్ చేస్తే కూడా దొరుకుతున్నాయి. మనకు కొత్తవి నెట్ సెట్ పేపర్లు దొరుకుతున్నాయి. దయచేసి వాటిని మనం తీసుకొని ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇక నెక్స్ట్ తీసుకుంటే చూడండి, పార్ట్ బి తీసుకుంటే 7 చాప్టర్లు ఉన్నాయి. 7 చాప్టర్లు దీన్ని కూడా 30 days ఇచ్చాం. ఇదంతా కొత్త సిలబస్ ఉంది. అంటే మనకు స్కూల్ అడ్మినిస్ట్రేషన్ యాక్చువల్గా మామూలుగా పాఠశాల వ్యవస్థాపనం అనేది బీఈడీలో చదివాము, కానీ చాలా డీపర్గా డెప్త్గా ఉన్నది మనకు. సో ఫస్ట్ మనకి ఏంటంటే ఆ యొక్క మెటీరియల్ను కలెక్ట్ చేసుకోవాలి. మీ అందరికి తెలిసిందే. మళ్ళీ మీకు బుక్స్ సెపరేట్గా వీడియో చేశాము. అందులో ఇప్పుడు ఎట్లా ఉందంటే ఇన్ఫ్లిబీ నెట్ అనేది అదొకటి ఉంది, తర్వాత జ్ఞాన్ కోష్ ఉంది, వివిధ అంశాలు ఉన్నాయి. అందులో మీకు చెప్తాం. అదేవిధంగా కోచర్ ఫర్ ఎగ్జాంపుల్ ఫండమెంటల్స్ మీద స్కూల్ అడ్మినిస్ట్రేషన్, ఎడ్యుకేషన్ లీడర్షిప్, స్కూల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్, ఎస్కే కోచర్ అనేది ఉంది, సింధు అన్న బుక్ ఉంది. అదేవిధంగా అగర్వాల్, ఆ రకంగా వేరు బుక్స్ ఉన్నాయి. అదేవిధంగా మంచి ఇన్ఫ్లిబీ నెట్, అందులో కనుక వెళ్ళినట్టయితే మనకు మంచి మెటీరియల్ ఈ పాఠశాల, అందులో వీడియోస్ కూడా దొరుకుతున్నాయి. సో ఈ విధంగా మెటీరియల్ చాలా ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. అదే రకంగా నేనేం చేశాను అంటే మామూలుగా చాట్ జీపీటీకి వెళ్ళాను. కనీసం ఏమైనా దొరుకుతుంది, ఇది ఏంటిది, ఎక్కడి నుంచో ఉంది, చాలా లోతుగా ఉందని. థెరీస్ ఆఫ్ దానిలో థెరీస్ అనేది మనకు ఒక టాపిక్ ఇచ్చాడు. మామూలుగా ఆ టాపిక్ కనుక చూస్తే అది మనకు దీనిలో చాట్ జీపీటీకి వెళ్తే దానిలో ఇదిగా దొరికిపోయింది. దానిలో ఇది ఎడ్యుకేషనల్ మేనేజ్మెంట్ థియరీస్ అని ఉన్నాయి. ఈ పాఠశాలలో కూడా ఉంది. దయచేసి మీరు వీడియోస్ చూడండి, ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. షార్ట్ నోట్స్ కూడా వెరీ ఇంపార్టెంట్. ఏంటంటే చిన్నగా షార్ట్ నోట్స్ రాసుకోవాలి. షార్ట్ నోట్స్ కూడా వెరీ ఇంపార్టెంట్, చాలా హెల్ప్ అవుతుంది మనకు. ప్రిపేర్ కావాలి. అవకాశం ఉన్న దగ్గర రివిజన్ ఫస్ట్ ఒకసారి చదవండి, మళ్ళీ అవకాశం ఉన్న దగ్గర మాత్రం షార్ట్ నోట్స్ రాసుకోవాలి. ఓకే, ఇది పార్ట్ బికి సంబంధించి. ఇక నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే బెస్ట్ బుక్స్ ఏంటి. మనందరికీ తెలిసిందే, మన ఓన్ సబ్జెక్ట్ ఏంటంటే ఎవరైతే బీఎడ్ చేశారో, బీఎడ్ కానీ ఎంఎడ్ కానీ మిత్రులు చేశారు, కొందరు ఎంఎస్సీ సైకాలజీ కూడా చేశారు, కొందరు గ్రూప్స్ కూడా రాశారు. ఎవరైతే గ్రూప్స్ రాశారో ఆటోమేటిక్గా పేపర్ 1 అడ్వాంటేజ్ అవుతుంది. గ్రూప్ 1 రాసిన మిత్రులు ఉంటే తప్పనిసరిగా అడ్వాంటేజ్ అవుతుంది. అంటే మిగతా వాళ్ళు అయ్యో మేము చదవలేమని కాదు, కానీ అడ్వాంటేజ్ అవుతున్న విషయం మీకు తెలిసిందే. ఇక్కడ ఎవరైతే బీఈడీ ఆల్రెడీ చేశారో, మన క్వాలిఫికేషన్ ఏమి ఇచ్చారు, పీజీ ఉంటే చాలన్నారు. అదేవిధంగా డిగ్రీ అనేది నెక్స్ట్ మనకు బీఈడీ చేయడానికి అవకాశం ఉంటే చాలని చెప్పారు. సరే, ఏదైనా ఇక్కడ మనకు బెస్ట్ బుక్స్ తీసుకుంటే పేపర్ 2కు ఎవరైతే బీఈడీ చదివారో వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. కొత్త మిత్రులు కూడా దిగుపడాల్సిన అవసరం లేదు, చదివితే ఏదైనా వస్తుంది. ఇక్కడ ఏంటంటే తెలుగు అకాడమీ, ఒకవేళ తెలుగు మీడియం మిత్రులు అయినట్టయితే తెలుగు అకాడమీ పాత కొత్త పుస్తకాలు చదవాలి. ఓల్డ్ బుక్స్, అదేవిధంగా న్యూ బుక్స్ సిలబస్ ప్రకారంగా. సిలబస్ మీరు కాపీలు 2 పెట్టుకున్నా పర్లేదు, ఏ టాపిక్ ఎలా ఉన్నది ఎక్కడ ఉందనేది ట్రిక్ పెట్టుకోవాలి. మనం పెట్టుకుంటా అట్లా మనం ప్రిపేర్ కావాలి. ఒక
షెడ్యూల్ తయారు చేసుకోవాలి, మనం ఈ యొక్క సిలబస్ను దయచేసి చేసుకోవాలి. తెలుగు అకాడమీ బుక్స్ ఓల్డ్ అండ్ న్యూ, అది ఫిలాసఫీ కానీ బుక్స్ మీద మరొకసారి విజ్ఞప్తి, సెపరేట్ వీడియో చేశాను, సెపరేట్ వీడియో ఉంది, ఆ వీడియోలో మీకు మరింత హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఈ యొక్క ప్లాన్ మాత్రమే చూస్తున్నాం. బెస్ట్ బుక్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రాణం మనం ఎక్కే బస్సు మంచిగా ఉండాలి, సూపర్లే మంచి డీలక్స్ మంచి బస్సు ఎక్కితే మన గమ్యాన్ని ఈజీగా చేరుతాం. ఏదో డొక్కు బస్సు డొక్కు రైలు ఎక్కి మన గమ్యం చేరుతలేమంటే ఎన్నిసార్లు అయినా డొక్కుదేనా, అది ఏం ప్రయోజనం? ఇది ఆ పుస్తకం అనేది స్టాండర్డ్ బుక్ ఉండాలి. ఇది ఏదన్నా కానీ తెలుగు అకాడమీ కానీ లేదా ఇంగ్లీష్ మీడియంలో మీరు ఏ బుక్ అయినా కానీ చాలా మంచి బుక్స్ ఉన్నాయి, అది చూద్దాం. ఏంది తెలుగు అకాడమీ ఓల్డ్ అండ్ న్యూ బుక్స్. అదేవిధంగా 2 ఇగ్నో బిఎడ్ స్టడీ మెటీరియల్ కూడా చాలా బాగా రాయబడ్డారు. సింపుల్గా ఉంది, బేసిక్ కాన్సెప్ట్స్ మీద మంచి అవగాహన ఉంది. ఇది జ్ఞానకోశ్ అనే వెబ్సైట్లో దొరుకుతుంది, పీడిఎఫ్లు దొరుకుతాయి. దయచేసి ఆ పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేసుకోండి. అంటే ఒకటే చదవడం కాదు, మల్టిపుల్గా చదవాలి, డీపర్గా క్వశ్చన్స్ ఉంటాయి. సబ్జెక్ట్ మీద పట్టు ఉండాలి. ఈత వస్తే లోతు ఎందుకు అంటారు, మీకు తెలిసిందే. స్విమ్మింగ్ చేసే వాళ్ళు ఏమంటారంటే ఈత వస్తే లోతు ఎందుకు, ఈత రానప్పుడే కదా. సబ్జెక్ట్ మీద డెప్త్ ఉంటే డెప్త్ తీసుకోవాలి, బిట్స్ ప్రాక్టీస్ చేసుకోవాలి. అదేవిధంగా నెక్స్ట్ సైకాలజీకి మీకు తెలిసిందే కొన్ని ఇంపార్టెంట్ బుక్స్. అడ్వాన్స్డ్ ఎడ్యుకేషన్ సైకాలజీ బై ఎస్కే మంగల్, వన్ ఆఫ్ ద బెస్ట్ బుక్ అండి. చాలా మంచి కవరేజ్ చేస్తాడు, మనకు ఆ చాప్టర్ ఒకటి కవర్ అవుతుంది. అదేవిధంగా ఎడ్యుకేషనల్ థాట్ అండ్ ప్రాక్టీస్ విఆర్ తనీజా అనేది. ఇక పెడగాజీకి సంబంధించి మనకి సిలబస్ కనుక తీసుకున్నట్టయితే ఫిలాసఫీ ఉంది, సోషియాలజీ ఉంది, తర్వాత పెడగాజీ కూడా ఒక చాప్టర్ రాస్తారు. ఏ పెడగాజీ అయినా కామన్ పెడగాజీ చాలా ఉపయోగపడుతుంది. ఇగ్నో బీఈడి స్టడీ మెటీరియల్లో కూడా మనకు పెడగాజీకి సంబంధించింది, అందులో సైన్స్ బయాలజీ పెడగాజీ ఇచ్చాడు, ఫిజికల్ సైన్స్ పెడగాజీ ఇచ్చాడు, ఇంగ్లీష్ పెడగాజీ ఇచ్చాడు, అట్లా వేరు పెడగాజీ ఉంది. అంతేకాకుండా సైకాలజీ కూడా, అంటే ఇప్పుడు ఏమంటున్నారంటే పెడగాజీ బోధన అభ్యసన శాస్త్రం అంటున్నారు. సో అందులో టీచింగ్ లెర్నింగ్ అనేది సైకాలజీలో తీసుకుంటే వండర్ఫుల్గా సింప్లిఫై చేసి రాస్తారు. ఇట్లా చూసుకుంటే ఈజీగా ఒక 1 డేలో కంప్లీట్ చేసుకోవచ్చు, అది అట్లా ఇచ్చాడు. సో దయచేసి ఆ పెడగాజీకి సహాయపడుతుంది. సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ బుక్స్ పార్ట్ ఏకి సంబంధించి. అంటే ఇక్కడ కొన్ని రాసాము, ఇక్కడ ఓవరాల్గా ఏం రాసామంటే తెలుగు అకాడమీ అని రాసాము. ఇందులో ఫిలాసఫీ ఉంది, సోషాలజీ ఉంది. ఏ బుక్ అయినా తెలుగు అకాడమీలో చాలా స్టాండర్డ్ బుక్స్ ఉన్నాయి. ఇందులో వెరీ ఇంపార్టెంట్, కొత్త పుస్తకాల కంటే పాత పుస్తకాలు చాలా స్టాండర్డ్గా ఉన్నాయి. ఏదైనా బీడీ కాలేజీకి వెళ్ళండి, వాళ్ళ లైబ్రరీకి వెళ్ళి చూడండి, మీకు ఎన్ని రకాల వీలైతే అన్ని రకాల పుస్తకాలు తీసుకోండి. కావాలంటే జిరాక్స్ తీసుకోండి. ఎందుకోసం అంటే వెరీ ఇంపార్టెంట్, మన దగ్గర మెటీరియల్ ఉండాలి. అదేవిధంగా ఇది కూడా మామూలు ఇగ్నో బిఎడ్ స్టడీ మెటీరియల్ కూడా దయచేసి కంపల్సరీ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి, ప్రింట్అవుట్ మీ చేతిలో ఉండనియండి, చాలా ఎక్సలెంట్గా హెల్ప్ అవుతుంది. తర్వాత అడ్వాన్స్డ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ డీపర్గా ఉంటుంది. మనకు పాత పుస్తకాలు కూడా చాలా డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ ఇస్తున్నాయి. అందుకోసమే దయచేసి ఇక్కడ మీకు మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఎడ్యుకేషన్ థాట్ అండ్ ప్రాక్టీస్ విఆర్ తనీజా, ఇది కూడా ఎంఈడి లెవెల్. ఏదైనా ఇప్పుడు ఏమంటున్నారంటే పీజీ లెవెల్ ఉండాలి ప్రిపరేషన్ అంటున్నారు. బీఎడ్ కాదు, ఎంఎడ్ లెవెల్ ఉండాలి, ఎంఎడ్ లెవెల్ ప్రిపరేషన్ ఉండాలి, సబ్జెక్ట్ డెప్త్గా. ఎందుకంటే యూనివర్సిటీ ప్రొఫెసర్సే వాళ్ళు మామూలుగా చేస్తారు. చూస్తున్నాం కదా, పేపర్ 2 సిలబస్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది. అరే ఈ సిలబస్ ఎక్కడ ఉంది, అరే మనం చదివింది ఏది కనబడతాయంటే ఉన్నది, లేదని కాదు, వెతుకుతుంటే 4 సార్లు చదువుతుంది, దొరకదని కాదు. అంటే అట్లంత స్టాండర్డ్ ఉంది. క్వశ్చన్ పేపర్ కూడా స్టాండర్డ్ ఉంటుందని భయపడాల్సిన అవసరం లేదు. నథింగ్ టు వాడి, అందరికీ కొత్తగానే. ఇప్పుడు ఎవరైతే పార్ట్ బి ఉందో అందరం వేరే రకంగా అనుకున్నాం మనం, ఇది ఏపీ వాళ్ళ రకంగా ఉంటుందేమనుకున్నాం, కానీ భిన్నంగా. ఎందుకంటే అది కూడా చాలా ఎక్సలెంట్. ఎడ్యుకేషన్ లీడర్షిప్ అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్, డిప్యూటీఓ పోస్టే అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్, అకాడమిక్ లెక్చరర్గా పోస్ట్ కాదు, అది అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్. సో తప్పనిసరిగా దానిపైన నాలెడ్జ్ అవసరమని చెప్పేసి స్పెసిఫిక్ ఈ పేపర్ పెట్టారు. ఇది ఛాలెంజింగ్. ఎవరైతే ఈ పేపర్లో మంచి స్కోర్ చేసుకుంటారో గ్యారంటీగా టాప్లో ఉంటారు, అదైతే గ్యారంటీ. అందుకోసం నెగ్లెక్ట్ చేయొద్దు, కలెక్ట్ చేసుకోవాలి ఇన్ఫర్మేషన్. ఎక్కడుంటే అక్కడ అవసరమైతే ఉస్మానియా యూనివర్సిటీ లోపల వెళ్ళండి, అడిగి చూడండి, మీకు దొరుకుతాయి. ఈవెన్ కాకపోతే యూనివర్సిటీ కానీ మీకు ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడ యూనివర్సిటీ లైబ్రరీకి వెళ్ళండి. ఏంది అంటే ఎడ్యుకేషనల్ లీడర్షిప్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఇది ఉంది కదా, లీడర్షిప్ అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్, ఆ టైటిల్ తోటి చాలా ఉంది. మీరు ఈవెన్ అమెజాన్లోకి వెళ్ళినా నెంబర్ ఆఫ్ దొరుకుతున్నాయి. నేను కూడా కొన్ని యాక్చువల్గా చేశాను, మళ్ళీ తర్వాత మీకు చూపెడతాను. ఏదైనా నెక్స్ట్ చూద్దాం. ఎడ్యుకేషన్ అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్, ఇక్కడ చూడండి, ఇక్కడ పార్ట్ బికి సంబంధించిన బెస్ట్ కొన్ని నాకు దొరికిన బుక్స్. వికే సింధు అన్న ఒక పుస్తకం ఉన్నది, దయచేసి అది నేను మళ్ళీ చూపెడతాను, ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చాను. తర్వాత ఎస్కే కోచర్ కూడా బేసిక్స్ మీద ఫౌండేషన్ మీద ఉంటుందని చెప్తున్నారు. అదేవిధంగా విద్యా అగర్వాల్ బుక్ కూడా అది బయటకు వస్తలేదని ఇస్తున్నారు, కానీ అది ఎక్కడ ఉందంటే వెబ్సైట్లో దొరుకుతుంది, ఇన్ఫ్లిబినెట్. ఇది వెరీ ఇంపార్టెంట్. మనకి ఏంటంటే ఇది వెళ్తే మనకి ఇన్ఫర్మేషన్కి సంబంధించిన చాలా దొరుకుతుంది, ఈ టాపిక్ సంబంధించిన ఏదైనా దొరుకుతుంది. ఇన్ఫ్లిబినెట్
ఇది మామూలుగా ఇది గవర్నమెంట్ వెబ్సైట్ ఇది, అందులోకి వెళ్ళి చాలా మంచి మెటీరియల్ దొరుకుతుంది. అదే రకంగా వీళ్ళదే ఈ పాఠశాల విద్యామిత్ర అని చెప్పేసి ఉంది. దయచేసి ఇందులో దీనికి సంబంధించి ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడాం కదా థియరీస్, ఆ థియరీస్ పైన మామూలుగా నేను ఇంతకుముందు సెర్చ్ చేస్తుంటే దొరికింది. వాళ్ళ యూట్యూబ్ ఛానల్ ఉంది, అందులోపట మనకు విద్యామిత్ర లోపల మనకు దొరుకుతున్నాయి. దయచేసి తప్పనిసరిగా మీరు చూడండి, ఒకసారి వినండి, తర్వాత మెటీరియల్ కూడా తీసుకోండి. అదేవిధంగా నెక్స్ట్ చాట్ జీపీటీ, నేను ఇంతకుముందు మొదట్లో కూడా చెప్పాను, చాట్ జీపీటీ జెమినీ కూడా అసలు టాపిక్ ఏం కవర్ అవుతుంది, మన చేతులు ఏం పుస్తకం లేదు, ఏం ఆధారం లేదు, ఎక్కడో ఆధారం దొరకాలి కదా. అందులోకెళ్ళి చూస్తే కూడా ఇప్పుడు వీళ్ళు ఏదైతే చెప్పారో ఈ చాట్ జీపీటీలో కూడా మనకు దొరికింది. అక్కడ ఇట్లా థియరీస్ ఆఫ్ మేనేజ్మెంట్ అట్లా దానిలో ఏ టాపిక్నే కొట్టాను, టాపిక్ కొడితే దొరికింది. అంతేకాకుండా ఇంకోటి ఏంటంటే నేను ఏమని అడిగానంటే మొత్తం వివరణ ఇచ్చాడు. ప్లీజ్ ట్రాన్స్లేట్ అంటే తెలుగులో చెప్పమని అడిగాను. అందులో ప్లీజ్ గివ్ ఇన్ తెలుగు అంటే మొత్తం ఎక్సలెంట్గా ఇచ్చాను తెలుగులో. మనం నోట్స్ రాసుకోవచ్చు లేదా దాన్ని పీడిఎఫ్ తీసుకొని భద్రంగా ఉంచుకోవచ్చు. అంటే అంతమంది ఏమే సరిపోద్దు అంటే లోతుగా మీరు అంటే మీకు ఒక బేసిక్ ఐడియా రావడానికి. అదేవిధంగా చాట్ జీపీటీ అడిగాను, ప్రిపేర్ ఒక 4 క్వశ్చన్స్ కావాలి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కావాలి, డిప్యూటీ డిఓ లెవెల్ కరువు బాల్ క్వశ్చన్స్ అని అడిగాను. తీసింది క్వశ్చన్స్ ఇచ్చేసింది. చాలా అంటే స్టాండర్డ్ ఉన్నాయి, ఓవర్ స్టాండర్డ్ అని కాదు, అది మనకు హెల్ప్ అవుతుంది గ్యారంటీగా. బిట్ ప్రాక్టీస్లో చాలా సహాయపడుతుంది. సో ఇక్కడ చూస్తున్నాం ఎడ్యుకేషనల్ పార్ట్ బికి సంబంధించి ఎడ్యుకేషనల్ అడ్మినిస్ట్రేషన్ మేనేజ్మెంట్ బై సింధు, వికే సింధు. నేను మళ్ళీ బుక్స్లో కూడా మీకు చూపెడతాను అవసరమైన పుస్తకాల్లో. ఎస్కే కోచర్, ఇది వేరు పుస్తకాలు, వేరు రచయితలు. విద్యా అగర్వాల్, ఈ 3 పుస్తకాలు చాలా బాగుంటాయి. ఈ 2 బేసిక్ గురించి చెప్తుంది, విద్యా అగర్వాల్దేమో మామూలుగా లోతైన అవగాహన కలిగిస్తుంది అని చెప్పబడ్డది. ఇది ఎక్కడ దొరుకుతుందంటే ఈ యొక్క విద్యా అగర్వాల్ వారిది వెబ్సైటు ఇన్ఫ్లిబినెట్, INFLIBNET, ఇన్ఫ్లిబ్నెట్. అడ్వాన్స్ లెవెల్ టాపిక్స్ ఉంటాయి. సో తప్పనిసరిగా మనం దయచేసి తీసుకోండి. ఎక్కడ వీలైతే అక్కడ మ్యాటర్ని గ్యాదర్ చేసుకోవాలి, ప్రింట్అవుట్ తీసుకోవాలి. అదేవిధంగా వీడియోస్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. ఇంతకుముందు చెప్పాను ఈ పాఠశాల విద్యామిత్ర, ఇది యూట్యూబ్ ఛానల్, దయచేసి కొట్టండి. తర్వాత నెక్స్ట్ చాట్ జీపీటీ, జెమినీ కూడా. తర్వాత బిట్స్ ప్రాక్టీస్ అనేది ప్రాణం, మీకు ఇంతకుముందు చెప్పాము, ఇప్పుడు కూడా అదే. బిట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మరి ఏ బిట్స్ ప్రాక్టీస్ చేయాలి అంటే స్టాండర్డ్ బిట్స్ ప్రాక్టీస్ చేయాలి. ఏదో మనం డిఎస్సికి దీన్ని ప్రిపేర్ అయినట్టు ఏదో ప్రిపేర్ అయితే అసలే కుదరదు. ఎందుకంటే ఇది యూజీసీ నెట్ మీకు తెలిసిందే, ఆ లెవెల్. ఇందులో ఓల్డ్ పేపర్స్ దొరుకుతున్నాయి. అదేవిధంగా స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్, ఇందులో మరి యూజీసీ నెట్ ఇది ఎడ్యుకేషన్ పేపర్, ఇది వెరీ ఇంపార్టెంట్. ఏ క్వశ్చన్ తీసుకోవాలంటే ఇందులో ఎడ్యుకేషన్ పేపర్లో ఉంది నెట్, చాలామందికి తెలిసే ఉంటుంది. యూజీసీ నెట్లో ఎడ్యుకేషన్లో పేపర్ 2 ఇది వెరీ ఇంపార్టెంట్. పేపర్ 2 కనుక తీసుకుంటే మనకి ఈ టాపిక్స్ అన్నీ కవర్ అవుతాయి. మరొకసారి విజ్ఞప్తి, ఏది అంటే బిట్స్ ప్రాక్టీస్కు యూజీసీ నెట్ లేదా సెట్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఎడ్యుకేషన్ సంబంధించినవి తీసుకోవాలి, అది పేపర్ 2. సో ఇవి మనకు పార్ట్ బికి సంబంధించింది. ఇంకొక అంశాన్ని ఇక్కడ చెప్పాం. ఎందుకంటే రెండవది ఇక్కడ అదంతా ఒకటే తీసుకుంటే, రెండవది డైలీ ప్రిపరేషన్ ప్లాన్ కూడా వెరీ ఇంపార్టెంట్. మరి ఎట్లా ప్రిపేర్ కావాలనే దానికి మీకు స్మాల్గా ఇవ్వడం జరుగుతుంది. ఎవరు అనుకూలంగా మనం చేసుకోవచ్చు. మొత్తం 4 సెషన్లు చేసాం ఇక్కడ. ఒకటి సెషన్ 1 ఫస్ట్ది ఎప్పుడు పెట్టాం, మార్నింగ్ 5 to 8, ఎవరి ఐడియా ప్రకారంగా దయచేసి వాళ్ళదే, మనమే ఉంటుంది. అదేవిధంగా రెండో సెషన్ 2 ఇది ఎప్పుడు పెట్టాం, 9 to 12 AM అని పెట్టాం. మధ్య రెస్ట్ ఇచ్చాం, వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా తీసుకున్నట్టయితే సెషన్ 3 ఇక్కడ మూడవది సెషన్ 3 2 to 5 మీ ఇష్టం మీద కొంచెం అటు ఇటు చేసుకోవచ్చు. అదేవిధంగా 4వది తీసుకుంటే సెషన్ 4 అది ఈవినింగ్ 6 to 9 PM పెట్టినాం. ఆల్మోస్ట్ 12 hours వస్తుంది ఇక్కడ. సో 12 hours ఎనఫ్ అంటే మీ దాన్ని బట్టి, మీ శక్తిని బట్టి మినిమం 10 to 12 hours అయితే ఖచ్చితంగా మనం కూర్చోవాల్సిందే. ఇంకొకటి ఈ ప్రిపరేషన్ నెక్స్ట్ కమింగ్ ఎవరైతే ఎంఈడి ఉంటుందో త్వరలో పట్టిన డైట్ లెక్చరర్స్, తర్వాత బీఈడి కాలేజ్ లెక్చరర్స్, తర్వాత ఎస్సీఆర్టీ లెక్చరర్స్ పోస్టులు రాబోతున్నాయి. అది మనకు ఎప్పుడు ఇస్తాడు, ఈ మంత్లో ఇస్తాడా, ఇంకో 1 or 2 months ఇస్తాడా మనకు తెలియదు. అది కూడా నోటిఫికేషన్ రాబోతుంది. సేమ్ పేపర్, అందులో కామన్ జనరల్ స్టడీస్ పేపర్ ఏంటంటే దయచేసి ఇదే ఉంటుంది. ఎందుకంటే గెజిటెడ్ ఆఫీసర్ పోస్టులు, డిప్యూటీఓ పోస్టు గెజిటెడ్ ఆఫీసర్ పోస్టే. డైట్ లెక్చరర్స్ కానీ, బీడీ కాలేజ్ లెక్చరర్స్ కానీ, ఎస్సీ అవి గెజిటెడ్ ఆఫీసర్. అందులో మనకి ఏంటంటే టీజీపీఎస్లో పెట్టాడు. గెజిటెడ్ ఆఫీసర్కి ఏముంటుంది అంటే పేపర్ 1 కామన్ జనరల్ స్టడీస్ ఉంటుంది 150, సేమ్ అదే సిలబస్ ఉంటుంది మనకు. మీరు ఇప్పుడు ప్రిపేర్ అయితే వాటికి కూడా ప్రిపేర్ అయినట్టే. చాలా అది మనకు అడ్వాంటేజ్, ఎవరిది రాస్తున్నారు. సో దయచేసి ఎవరైతే బీఈడి కాలేజ్ అబ్బో ఈ సిలబస్ ఉంది ఇదేం ప్రిపేర్ అవుతాం అట్లా నెగిటివ్ థింక్ చేయకండి. మనం ఏది ప్రిపేర్ అయినా ఇంకో దాంట్లో సహాయపడుతుంది.
ఒకటి ఎగ్జామ్ ప్రిపేర్ అయితే జనరల్ స్టడీస్ ఉంది, అన్నిట్లో ఉంది. మనకు జనరల్ స్టడీస్ ఎక్కడ పోయినా ఉంటుంది అది. ఈవెన్ డిఎస్సీలో కానీ ఎక్కడ కానీ 10 మార్క్స్ ఉంది. ఈవెన్ గురుకులాల్లో అయితే 100 మార్కులు ఇచ్చాడు జనరల్ స్టడీస్ పేపర్, మీకు తెలిసిందే 100 మార్క్స్ పేపర్ అది. అదేవిధంగా పెడగాజిన్లో ఒక చాప్టర్ ఉంది, అందులో కూడా గురుకులాల్లో 100 మార్కులు ఉన్నది మనకు. సరే ఏదైనా ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ సెషన్ 1, సెషన్ 2, సెషన్ 3, సెషన్ 4 ఈ విధంగా 12 అవర్స్ పెట్టాం. మార్నింగ్ సెషన్ 1 ఏంటంటే మార్నింగ్ 5 to 8, మీ ఇష్టం 6 to 9 పెట్టుకోవచ్చు, మీ దాన్ని బట్టి. కొందరు లేట్ అవర్స్ అవుతుంటారు, కొందరు ఒక ఐడియా కోసం ఇవ్వడం జరిగింది. కొందరు 3 అవర్స్ అని పెట్టుకున్నాం, మీ ఇష్టం ఎక్స్టెన్షన్ వేసుకోవచ్చు మీ ఓపికని బట్టి. కానీ 3 అవర్స్ అని పెట్టుకున్నట్టయితే ఇంట్లో కూడా మనకి ఏంటంటే ఇంతకుముందు పోయి చెప్పుకున్నాం, ఎక్కడైనా కూడా ప్రిపరేషన్ ఉండాలి, ప్రాక్టీస్ ఉండాలి, ప్రాక్టీస్ బిట్స్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం 5 to 8 AM పెట్టుకున్నాం. ఇందులో ఒక 2 అవర్స్ కనుక ప్రిపేర్ అయితే, 2.5 అవర్స్ ప్రిపేర్ అయితే హాఫ్ అన్ అవర్ మనం ఖచ్చితంగా పాత క్వశ్చన్ పేపర్ తీసుకొని చూడాలి, ఒకటో రెండో పేపర్ చదవడం ఒకటే కాదు, ఆ టాపిక్లకు వెళ్ళి ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ ఏమేమి వచ్చాయి చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రిపరేషన్లో ప్రాణం ఏంటంటే ఇక్కడ వచ్చాం మనం. బహుశా మనం ఇక్కడ చూసినాం ఏంటంటే ప్రిపరేషన్ అండ్ ప్రాక్టీస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఇందులో ఈ సెషన్స్ ఇక్కడ మళ్ళీ స్పెసిఫిక్గా మెన్షన్ చేయలేదు, కానీ ఇందులో ఇప్పుడు ఏముండాలంటే ప్రిపరేషన్ ఉండాలి, చదువుతాము. ఒక 2.5 అవర్స్ ప్రిపరేషన్ అయితే కనీసం మినిమం ఒక హాఫ్ అన్ అవర్ మీ ఇష్టం పెంచుకుని ఒక పేపర్ అయినా ఏంటంటే బిట్స్ ప్రాక్టీస్ చేయాలి. ఆ టాపిక్లోకి వెళ్ళి ఎట్లా వచ్చింది మనకు అదే ఇంపార్టెంట్ కదా, యుద్ధంలో ఎట్లా చేయాలనేది వెరీ ఇంపార్టెంట్. సో ఈ విధంగా ప్రతి దగ్గర కూడా మనకు ఏం చేసుకుంటారంటే అట్లా ప్రిపేర్ కావాలి. ఒక పేపర్ దగ్గర పెట్టుకోవాలి, ఒక 2-3 పేపర్లు మన దగ్గర ప్రింట్అవుట్ తీసుకోండి, ఏజీసీ నెట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి, ప్రింట్అవుట్ తీసుకోండి. ఒకసారి పేపర్ చూస్తారంటే మీకు తెలిసిపోతుంది. అదేవిధంగా నెక్స్ట్ ఏంటంటే ఇంపార్టెంట్ పాయింట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మీరు ఏంటంటే చిన్నగా షార్ట్స్ నోట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి, గుర్తుంటుంది మనకు. రిమెంబరెన్స్కి చాలా సహాయపడుతుంది. అయ్యో సార్ నాకు టైం లేదు అంటే కూడా దిగులు పడాల్సిన అవసరం లేదు, బుక్స్ మెటీరియల్ ఉంది, దాన్ని అండర్లైన్ చేసుకుంటారా మీ ఇష్టం, లేదా ఆ బుక్ దానికి సైడ్కి రాసుకున్నా పర్వాలేదు. షార్ట్ నోట్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అవకాశం ఉంటే గ్రూప్ స్టడీ చాలా హెల్ప్ చేస్తుంది. ఇక్కడ టైం తక్కువ ఉన్నది, మనం 4 ఫ్రెండ్స్ ఉన్నాం. ఏమైతే వరకు ఒక మిత్రుడు చెప్తున్నాడు, యూనివర్సిటీలో 8 మంది మిత్రులు ఉంటే 8 మంది జాబ్ కొట్టారు, గురుకులాల్లో 8 మెంబర్స్కి 8 వచ్చింది. సరే ఎట్లా వచ్చింది, అంత టాపర్సే. వాళ్ళు చెప్పిన సూత్రం ఏంటంటే చాలా సింపుల్, సర్ప్రైజ్. ఇప్పుడు కూడా మీలో ఉన్నారు, సార్ మేము నోటిఫికేషన్ వచ్చేసరికి ఎట్లయినా వస్తుందని తెలుసు, మా ప్రిపరేషన్ అయిపోయింది, రివిజన్ అయిపోయింది, బిట్స్ ప్రాక్టీస్ 15,000 బిట్లు ప్రాక్టీస్ చేసినామని చెప్తున్నారు. అదేవిధంగా ఓలకోల సాన్ చేసుకున్నాం. మా ఫ్రెండ్ కూడా ఉండే సార్ జీకేలో చాలా ఈజీ బాగా చేస్తాడు వాడు, వాళ్ళ దగ్గరకు పోయి కూకుంటోళ్ళం డిస్కస్ చేసేటోళ్ళం, వాడు కూడా మాకు బాగా హెల్ప్ చేసిందని చెప్తారు. వీళ్ళకి వచ్చింది వాళ్ళు చెప్తున్నారు. సో అట్లా ఓరకోలకు సినర్జీ అంటారు, అంటే మన ఎనర్జీ అంటాం కదా, 1+1 = 2 కాదు, 1+1 = 8 కావచ్చు, 6 కావచ్చు. సో అట్లా మనకు సినర్జీ వస్తుంది మనకు. సో ఒకరు టాపిక్ మనకు దొరకలేదు, ఏమైతే మనమేనే కదా ఓలకోల, అట్లా మనం పాజిటివ్గా వెళ్ళాలి. అదే రకంగా ఇక్కడ ఏమంటున్నాం, ఇక్కడ బీ పాజిటివ్ అంటున్నాం. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్, బీ పాజిటివ్ ఉండాలి. మనం ఎప్పుడు పాజిటివ్ నెగిటివ్ అసలు ఉండదు. మనకు వస్తుందా, అబ్బో పేపరు బీ సిలబస్ ఎక్కడో అసలు మనం వెతుకుతేనే కదా దొరికేది. మొదలు ఈత వచ్చిందా, సైకిల్ వచ్చిందా, ఏది నేర్చుకుంటే ముందుకు పోతున్నా కొద్దీ అవే దారులు దొరుకుతాయి. గ్రూప్ స్టడీ, ఆన్లైన్ క్లాసెస్, సరే మీ ఇష్టం, ఏదైనా మీకు మంచిగా అనిపిస్తే తీసుకోవచ్చు, తప్పేం లేదు. కానీ దాన్నే సంపూర్ణంగా నమ్ముకోకండి దయచేసి, ఎందుకంటే యూనివర్సిటీ లెవెల్ ఉంటుంది. తప్పనిసరిగా మీకు కొంత సహాయపడుతుందేమో బిట్స్ ప్రాక్టీస్ కానీ, లేదా టెస్టులు పెట్టడం కానీ, ఎందుకంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. వీక్లీ కనీసం ఇప్పుడు ఉన్న దానిలో వీక్లీ కానీ 15 days కానీ ఈ పేపర్ 1 ఖచ్చితంగా 2.5 hours మనం ప్రాక్టీస్ చేయాలి, కనీసం వీక్లీ ఒకటి. అదే రకంగా పార్ట్ బి కూడా ఏదైతే పేపర్ 2 ఉందో ఇది కూడా మనం బిట్స్ ప్రాక్టీస్ చేయాలి, ఖచ్చితంగా 2.5 hours ఉంటుంది కదా, కూర్చోవాలి. అయ్యో అది టైం వేస్ట్ అనుకోదు, ఎట్టి పరిస్థితిలో టైం వేస్ట్ అనుకోదు, మీకు తెలిసిందే. ఎందుకంటే టైం ఎట్లా మేనేజ్ చేస్తున్నాం, ఇది ఆన్లైన్ క్లాసెస్, ఆన్లైనే కదా, ఎగ్జామ్ ఈజ్ ఆన్లైన్ కాబట్టి టైం అనేది మేనేజ్మెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకు. సో అక్కడ మీరు వీక్లీ కనీసం వన్స్ అట్లా, లేదా 2 weeks ఒకసారి, కానీ లాస్ట్ మంత్కి వచ్చేసరికి అయితే మనం రివిజన్ ప్రాక్టీస్ బిట్స్ ఉన్నారో ఈ 10 daysలో ఖచ్చితంగా వీక్లీ 1 or 2 ఖచ్చితంగా ఇప్పుడు మనం అనుకున్నట్టు 2.5 hours ఎగ్జామ్ ఖచ్చితంగా ఉండాలి మనకు. పేపర్ 1 ఉంది కదా, అది 2.5 hours. ఫుల్ టెస్ట్ పార్టిసిపేట్ చేయాలి, ఫుల్ టెస్ట్. అదేవిధంగా పేపర్ 2 ఏదైతే ఉందో అది కూడా 2.5 hours ఫుల్ టెస్ట్ ఖచ్చితంగా చేయండి, బిట్స్ ప్రాక్టీస్ చేయండి. టైం మేనేజ్మెంట్ వస్తుంది, వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలామంది ఏమంటారంటే మేము చదువుకుంటూ పోయినాం సార్, అయ్యో బిట్స్ ప్రాక్టీస్ చేయలేదు,
అట్లా ఫుల్ టెస్ట్ ప్రాక్టీస్ చేయలేదంటారు. ఎక్కడైనా మీకు ఆన్లైన్లో బొచ్చోడు దొరుకుతాయి. మీకు ఏ వీడియోనైనా మీరు ఇంకోటి యూట్యూబ్ వీడియోస్ మీకు వెళ్ళండి, టాపిక్ కొడితే చాలు మీకు యూట్యూబ్లో నెంబర్ ఆఫ్ వీడియోస్ వస్తాయి. అది కూడా మీకు చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. యూట్యూబ్ ప్రాణం. మీకు యూట్యూబ్లో ఏ టాపిక్ కొట్టినా మీకు ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళి ఒక దగ్గరికి వెళ్ళి మీకు పికప్ అవుతాయి. సో యూట్యూబ్ హెల్ప్ తీసుకోండి. ఇది మనకు ఏమవుతుందంటే మనకు వీడియోస్ వస్తాయి యూట్యూబ్లో. సో దయచేసి మంచి మంచి వీడియోస్ ఉంటాయి, అదొకటి తీసుకోండి. మన దానిలో కూడా మన ఛానల్ కేశవరావు సైకాలజీ పెడగాజీలో కూడా సైకాలజీకి సంబంధించిన వీడియోస్ చేసాం, పెడగాజీకి సంబంధించి కూడా, పిఐ కూడా ఇప్పుడు డేస్ ఎప్పుడు మనం చేసాం. ఫ్రీ ఛానల్ మనకు మీరు సింగిల్ ఎన్పి పెట్టాల్సిన అవసరం లేదు. మీరు చేయాల్సింది ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్కి ఒకటి సబ్స్క్రైబ్ చేసుకోండి, అదొకటే మీరు చేయాల్సిన పని. పెడగాజీ కామన్ పెడగాజీ అని చేసాం, దయచేసి అందరికీ యూస్ఫుల్ అవుతుంది. అందులో ఇంపార్టెంట్ ఇక్కడ ఇచ్చిన ఏంటంటే మేజర్గా మెథడ్స్ ఇచ్చాడు, టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ మెథడ్స్ అని ఇచ్చాడు, మోడర్న్ మెథడ్స్ వాటి మీదనే చేసాం. ఎవాల్యుయేషన్ మీద కూడా చాలా డెప్త్గా చేసాం దయచేసి. సో టాపిక్ మీకు ఖచ్చితంగా 100% యూజ్ అవుతుంది, ఆ నమ్మకం ఉంది. ఎందుకంటే మీ టైం వేస్ట్ చేయడానికి దయచేసి ఎప్పుడు చేయాలనుకోను, ఎందుకంటే మీరు చాలా విలువైన సమయం, బట్ అది ఇక్కడ మాత్రం సహాయపడుతుంది. సైకాలజీలో కూడా మీరు ఆ కామన్ పెడగాజీ ఏదైతే ఉంటుందో అందులో కూడా ఇంపార్టెంట్ ఈ సైకాలజీకి సంబంధించిన సిద్ధాంతాలు కూడా చేసాం, సెపరేట్ కూడా ఉన్నాయి. సో ఎట్లా వీలైతే మీకు అట్లా చేసుకోండి. అదేవిధంగా మనం ఏమనుకుంటున్నామంటే ఒకటి ఈ యొక్క వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేస్తున్నాం. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో దయచేసి మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కండి. మీకు ఆ నెంబర్ పంపిస్తే నేను మిమ్మల్ని అందులో జాయిన్ చేస్తాను. ఎక్కడో మీకు గ్రూప్గా ఉంటారు కదా, ఎక్కడో ఓలకోలం సాయం చేసుకోవచ్చు అని బుక్స్ ఉన్నా ఏదైనా మీకు ఒక గ్రూప్లో పంపిస్తే మీ అందరికి సహాయపడతాయి. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్. ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో తప్పనిసరిగా మనకేంటంటే ఎన్ని పోస్టులు కాదు, ఒక్క పోస్ట్ ఉన్నా చాలు, మనమే కొట్టాలి ఆ జాబ్ అనేది, మనకు ఆ బలీయమైన కోరిక అనేది మనకు తెలిసిందే. ఖచ్చితంగా మీరు అచీవ్ చేస్తారు. మనం నెక్స్ట్ ఇది ఎవరైతే రాస్తున్నారో ఇది హెల్ప్ చేస్తుంది మనకు. ఎవరు డైట్ లెక్చరర్స్ కానీ, బీఈడి కాలేజ్ లెక్చరర్స్ కానీ, ఇప్పుడు అంటే మీరు ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నారు చాలామంది నాకు తెలుసు. కానీ మనం సిలబస్ అనేది మనకు వచ్చింది ఇక్కడ. పేపర్ 1 అనేది జనరల్ స్టడీస్ పేపరే. పేపర్ 2 అని లోపల ఏదైతే ఇది ఫౌండేషన్ ఉంటుంది, కానీ పేపర్ ఇక్కడ బి పార్ట్ ఏంటంటే పెడగాజీ పెంచుతాడు అనిపిస్తుంది. పెడగాజీ 75 మార్కులు చేస్తాడని అనుకుంటున్నాం, గెస్ మాత్రమే. సరే, ఏదైనా విష్ ఆల్ ది సక్సెస్ అండి. మీరు మంచి విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏమైనా డౌట్ ఉంటే కాల్ చేయొచ్చు. నా ఫోన్ నెంబర్ 9949038638, లేదా మెసేజ్ పెట్టండి 9949038638. సో వాట్సాప్ నెంబర్ కూడా ఇదే, దయచేసి మెసేజ్ పెట్టండి. ఎమర్జెన్సీ అయితే కాల్ కూడా చేయొచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మాత్రం మర్చిపోద్దు, ప్రింట్అవుట్ మీద అక్కడ ఉండాలి. సిలబస్ కాపీస్ కానీ ఏది కానీ దయచేసి మీకు తెలుసు. మళ్ళీ మీకు వేరే సెపరేట్ బుక్ కూడా చూపెట్టాను. సో ఇది కూడా యూజీసీ నెట్కి సంబంధించింది, జనరల్ పేపర్ ఆన్ టీచింగ్ అని ఇచ్చాడు రీసెర్చ్. ఇందులో కూడా మనకు బిట్స్, పెడగాజీకి సంబంధించిన స్టాండర్డ్ బిట్స్ ఉన్నాయి. ఇవి వేరే వీడియోలో చూపెడుతున్నాను. ఏదైనా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.